హలో వ్యూవర్స్. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా, ఆకుకూరలు బాగా వస్తాయి కదా. ఈరోజు తోటకూర ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇది మా గార్డెన్లో పెరిగిన కొయ్య తోటకూర, నాటుదన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది ఆకుకూరలు అంటే ఇష్టపడరు, చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా టేస్టీగా. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఏ కళ్ళకు మంచిది, స్కిన్కి మంచిది. ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంది. ఇది గుండె రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది, క్లాట్స్ రాకుండా. చూసారా అసలు ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. దీంతో ఇలా పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. కొంచెం పొడి కూరలాగా కందిపప్పు నానబెట్టి చల్లి ఎక్కువసేపు పెట్టకుండా పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే గోధుమ పిండిలో కలిపి పరోటాలాగా చేసుకోవచ్చు, ఇంకెందులో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో B6, B12, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ K, D, E అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు. జుట్టుకు కూడా చుండ్రు సమస్య కూడా తీరుతుంది. ఇది కొంచెం పేస్ట్ చేసి నెత్తికి పెట్టుకుని వాష్ చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గి జుట్టు కూడా సెలీనియం వల్ల జుట్టు కూడా షైనీగా ఉంటుంది. ఈ రోజుల్లో సమస్య రక్తహీనత, ఒబేసిటీ. ఐరన్ ఉండటం మూలాన రక్తహీనత కూడా తగ్గిస్తుంది. అలాగే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇందులో. దీనివల్ల మన బరువు తగ్గాలనుకునేవారు బరువు కూడా తగ్గుతారు, రోజు చక్కగా రెగ్యులర్గా తీసుకుంటే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇంట్లోనే 4 కుండీలో విత్తనాలు చల్లుకుంటే, కొంచెం ఎరువు వేసి మట్టి వేసి విత్తనాలు చల్లుకుంటే వారం రోజుల్లో వచ్చేస్తాయి. బయట కొనకుండా ఆకుకూరలు బయటంతా రంగులు కలుపుతారు. కాబట్టి ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. నా వీడియోస్ని ఎంకరేజ్ చేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఆకుకూరల్ని ప్రతిరోజు మీ డైట్లో చేర్చుకుని బెనిఫిట్స్ పొందండి. నా వీడియోకి లైక్ ఇవ్వండి.